క్రమస్వరూపుడుగా, తేజస్వరూపుడుగా, సర్వదేవతాత్మకుడుగా గోచరించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇలాంటి పుట్టుకేమిటయ్యా, ఇలాంటి స్వరూపం ఏమిటి? వాయుదేవా అదృష్టవంతుడవయ్యా, కొడితే కొట్టాడు కానీ ఇంద్రుడు ఇందరి వరాలు ఇచ్చే అవకాశం ఏర్పడి చూసావా. సమీర నీ కుమారుడు గ్రశౌర్య ధైర్య ధుర్యుడ ప్రమేయ శక్తి రామ కార్య భార్యమూని రావణ జమిత్ర భీకర ప్రతాపుడై చరించులేద సాధ్యమీ జగంబులందు వీని కంచు పల్కిపోయినన్. పంచచావరమైన ఛందస్సులో కంకటి పాపరాజు గారి కవిత్వం ఎంతో గొప్పగా ఉన్నది. సమీర నీ కుమారుడు ఉగ్ర శౌర్య ధైర్య ధుర్యుడు, అప్రమేయ శక్తి రామకార్య భారముని రావణ జమిత్ర భీకర ప్రతాపుడై అంటూ ఇక్కడ గొప్ప మాట అంటాడు మహానుభావుడు. నాయన ఈయన ఎటువంటి వాడు అంటే అరిలోక భయంకరుడు, భక్తలోక అభయంకరుడు. ఇది ఈయన యొక్క తత్వము. హనుమంతుడంటే శత్రు భయంకరుడు, మిత్ర అభయంకరుడు. కానీ మిత్రుడికి అభయంకరుడు అంటే ఆయనపై సద్భావం కలిగిన వారందరికీ అభయంకరుడు, దుర్భావం కలిగిన రాక్షసులకి భయంకరుడు. కానీ హనుమంతుడు భయంకర అభయంకర రెండు స్వరూపం కలిగినవాడు.